కంచగచ్చబౌలి భూముల విషయంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది ప్రజలకు తెలియాలి అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కంచగచ్చబౌలి భూముల విషయంలో మరొకసారి విమర్శనాస్త్రాలు సంధించారు ఆయన. 400 ఎకరాల కుదువు పెట్టి 170 కోట్ల లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారన్నారు. దీనిపై వివరాలు కోరితే టీజీఐఐసీ ఎండీ ఎలాంటి వివరాలు చెప్పడం లేదన్నారు. వివరాలు ఇవ్వకపోతే శిక్ష తప్పదని టీజీఐఐసీ ఎండీని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. నువ్వు అప్పు 10,000 కోట్లు తెచ్చినవా లేదా, భూమి కుదబెట్టినవా లేదా, 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా, కానీ సీదా చెప్పు. కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద టీజీఐసీకి అప్లై చేసిన ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే, లేదా ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఇవ్వమన్నారు. నేను ఆ ఎండీకి ఫోన్ చేసిన, ఏం సీక్రెట్ అయ్యా, నేను నీ ఆఫీస్కి వస్తా, నేనే ఫైల్ చూస్తా. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సమాచార హక్కు చట్టం ప్రకారంగా సామాన్య పౌరుడు కూడా ఆఫీస్కి వచ్చి ఫైల్ చూడొచ్చు, సమాచారం సేకరించవచ్చు. నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అప్పుడు ఏమన్నాడు, నేను దావతున్నా సార్, రాగానే నీకు టైం ఇస్తా సార్ అన్న. మళ్ళా ఫోన్ చేసిన వచ్చినాక, వస్తేనే నీ ఆఫీస్కు అంటే, సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసింది. మళ్ళా చేసిన తెల్లారి, మళ్ళా చేస్తే జరా సూపేదంటారు సార్ మీద సార్ అంటే, ఎవడా మీద నువ్వు నీకు శిక్ష పడుతుంది, నువ్వు ఇరుకుంటూ బిడ్డ జాగ్రత్త, మిస్టర్ ఎండి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన. అంటే నీకు ఎందుకు సీక్రెట్ పెట్టావు? పడేస్తే అంతేంది, తది పడేస్తే